కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం. ఈసారి మీ బరువుని చాలా సులువుగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వంటింటి చిట్కాలతో తగ్గించుకోవాలంటే మనకి వంటింటి చిట్కాలు అనగానే గుర్తొచ్చే ఫేమస్ ఆయుర్వేదం డాక్టర్ మధుసూదన శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్. చాలా ఈజీ వే అండ్ సింపుల్గా మాకు బరువు తగ్గే పద్ధతులు మీరు ఈసారి చెప్తా అన్నారు. అవి ఏంటో, అవి ఎలా వాడాలో ఒకసారి చెప్పగలరా సార్? షూర్ అమ్మా. సూక్ష్మంలో మోక్షం అమ్మా. చాలామంది ఆశ్చర్యపోతారు ఆ ఫార్ములా చూస్తే. సో ఆ ఫార్ములా తయారయ్యేటువంటి విధానము, వాడేటువంటి విధానము, అదేవిధంగా దానివల్ల ఎలాంటి ప్రయోజనం పోతుందో వివరంగా చెప్తానమ్మా. తప్పకుండా సార్. సో ఎలాగంటేమా, చాలా సింపుల్ రెమెడీస్ అమ్మా. ఆ ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మీకు తెలిసినటువంటివే చెప్తాను చూడమ్మా. ఒక 150 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలమ్మా. ఓకే సార్. సో 150 ml 150 ml ఈ విధంగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలమ్మా. 150 ml గోరువెచ్చని నీళ్ళలో జీలకర్ర పొడేమా. ఓకే సార్. సో గోరువెచ్చని నీళ్ళలోనే మరిగిన తర్వాత ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ జీరా పౌడరు సో 2.5 grams అమ్మా. అంటే హాఫ్ టీ స్పూన్ పౌడరు గోరువెచ్చని నీళ్ళలో వేసేయాలి. ఓకే సార్. హాఫ్ టీ స్పూన్ అమ్మా, ఎక్కువ కూడా అవసరం లేదు. సో అంటే 2.5 grams జీరా పౌడరు, అదేవిధంగా నిమ్మరసం అమ్మా. సో ఈ విధంగా చిన్న నిమ్మకాయ ఉంటుంది కదమ్మా, ఈ విధంగా సగం నిమ్మబద్ద రసం అంతా పిండొచ్చమ్మా. లేదా ఒక 5 ml వరకైనా వేసుకోవచ్చు. 5 ml నుంచి ఇలాంటిది అయితే హాఫ్ నిమ్మబద్ద రసం అంతా కంప్లీట్గా పిండేసేయాలమ్మా. సో 5 ml నుంచి 7.5 ml దాకా కూడా తీసుకోవచ్చు అన్నమాట. అలాగే మూడవ పదార్థంగా తేనెమ్మా. కనుక్కున్నారు కదమ్మా, వెరీ గుడ్. సో తేనెమ్మా. సో తేనె 5 ml తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం కలిపామా, గోరువెచ్చని నీళ్ళు 50 ml తీసుకున్నాము, జీలకర్ర పొడి, వెరీ గుడ్, ఒక నిమ్మకాయ రసము, తర్వాత తేనె. కేవలం ఈ పదార్థాలమ్మా. నీళ్ళలో పావు చెంచా లేకపోతే మ్యాక్సిమం ఒక 1/2 చెంచా వరకు. ఇవి ఎప్పుడు తీసుకోవాలి సార్? చెప్తానమ్మా. ఒక 1/2 చెంచా జీలకర్ర పొడి కలిపామా. సో అరబద్ద నిమ్మరసం కలిపాము, 1 టీ స్పూను తేనె కలిపాము. చూడండి, బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ పద్ధతి అయ్యేందుకు చక్కటి పానీయం రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లేకుండా చక్కగా మీరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హ్యాపీగా రోజు. సార్ ఇవి పొద్దున్న తాగాలా, ఎప్పుడు తాగాలి? చెప్తానమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మొదటి రోజు మాత్రం ఒక్కసారి తీసుకోవాలమ్మా. ఓకే. సో కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడకాల్సిన మెడిసిన్ కాబట్టి మొదటి రోజు మాత్రం ఒక్కసారి మాత్రమే ఆహారానికి ఒక అరగంట ముందు తీసుకోవాలి. ఉదయం మధ్యాహ్నం రాత్రి. సెకండ్ డే వచ్చేసి 2 times తీసుకోవాలమ్మా. సో ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారానికి ఒక అరగంట ముందు ఇదే పద్ధతిలో తయారు చేసుకుని తీసుకోవాలి. థర్డ్ డే నుంచి ఉదయము, మధ్యాహ్నం, రాత్రి. సో ఆహారానికి ఒక అరగంట ముందమ్మా ఇదే పద్ధతిలో ఫ్రెష్గా తయారు చేసుకుని తీసుకుంటున్నారమ్మా. ఈ విధంగా వాడుకోవడం వల్ల మీరు చాలా ఆశ్చర్యపోతారమ్మా. ఎంతో మంది వాడి ఆ ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చిన తర్వాతనే మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం తెలియజేయడం జరుగుతుందమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ షుగర్ పేషెంట్స్ మాత్రం తేనె కాకుండా మిగతా పదార్థాలు అంటే జీరా పొడి, గోరువెచ్చని నీళ్ళు, జీలకర్ర పొడి, నిమ్మరసం తీసుకోవాలి. షుగర్ లేకపోతే మాత్రం అందరూ వాడుకోవచ్చు. అది ఒక్కటి జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకొకటి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ చాలా మందికి సందేహం వస్తుందమ్మా, ఏంటి ఇంత చిన్న ఔషధంలో ఇంత పనిచేస్తుందని చెప్పేసి. అలాంటి వాళ్ళ సందేహ నివృత్తి కోసం కూడా ఆధునికంగా కూడా ఇది ఎలా పనిచేస్తుందో కూడా 2 మాటలు చెప్తానమ్మా. సో నిమ్మ రసంలో విటమిన్ సి ఉంటుందమ్మా. విటమిన్ సి మనకందరికీ తెలిసినటువంటిది. సో ఈ విటమిన్ సి ప్రభావం ఏంటంటే బాడీలో రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుందమ్మా. సో ఎప్పుడైతే బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందో అప్పుడు ఈ వెయిట్ వల్ల జబ్బులు రాకుండా ఉంటాయి. రెండోది ఏంటంటే, ఈ విటమిన్ సి ప్రభావం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే మన బాడీలో జరుగుతుంటుందో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి శక్తి కూడా ఈ నిమ్మరసంలో ఉందమ్మా. సో సర్వసాధారణంగా వెయిట్ పెరిగే కొద్దీ కొవ్వు కణాల నుంచి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ ప్రభావం చేత కొన్ని రకాలైనటువంటి శరీరానికి హాని చేసేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఆ పదార్థాల ఉత్పత్తి తగ్గించేందుకు, ఆ పదార్థాల ఉత్పత్తి యొక్క పనితీరును నిర్వీర్యం చేసేందుకు ఈ నిమ్మరసంలో సి విటమిన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా నిమ్మరసంలో డయాస్మిన్, తర్వాత డి లెమనిన్, హెస్పెరిడిన్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. వీటి యొక్క గుణం ఏంటంటే, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఏదైనా కొవ్వు పదార్థం ఉందనుకోండి, ఆ కొవ్వు పదార్థాన్ని ప్రేగులు పీల్చుకోకుండా మల విసర్జన ద్వారా బయటకు పోయేటట్టు చేస్తుందమ్మా ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి హెస్పెరిడిన్ ఇవన్నీ కూడా. రెండోది ఏంటంటే, ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది.
హెచ్డిఎల్ కంటే కూడా. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగదు కానీ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతుంటుంది. సో ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ఆ యొక్క కెమికల్స్ వల్ల ఎల్డిఎల్ అనేటువంటిది బాగా తగ్గిపోయి హెచ్డిఎల్ ఇలాంటి కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందమ్మా. సో హెచ్డిఎల్ ఎంత బాగా పెరిగితే అంత మంచిది. సో వీటన్నిటికి తోడు నిమ్మరసం ఇతర వివిధ రకాలైన రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత ఈ యొక్క ఫ్యాట్ బర్న్కు ఉపయోగపడుతుందమ్మా. ఎక్కువగా సంచితమైన కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా జీలకర్రమ్మా, జీలకర్రలో క్యుమినాల్డిహైడ్, థైమోక్వినాను, అదేవిధంగా ఎపిజిన్ను, ల్యూటియోలిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఇందులో క్యుమినాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటేమ్మా, ఈ మన దేహంలో లిప్టిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుందమ్మా. లిప్టిన్ అనేటువంటి హార్మోను ఎక్కువగా ఉత్పత్తి అయ్యే కొద్దీ ఆకలి తగ్గిపోతుంది. సో ఈ యొక్క క్యుమినాల్డిహైడ్ ఏం చేస్తుందంటే జీలకర్ర లిప్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుందమ్మా. ఎప్పుడైతే ఎక్కువగా ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుందో దాని ఆకలి తగ్గుతుంది, తినే ఆహారం కూడా తగ్గుతుంది. అంతే కదమ్మా, చూడండి ఎంత సైన్స్ కావాలో అంతవరకు తినగలుగుతాం. సో పోషకభరితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి సందర్భంలో మనకి ఎప్పుడైతే ఆకలి తగ్గిపోతుందో సర్వసాధారణంగా ఏమైతుందంటే మీరు చాలా గమనించి ఉంటారు, మనుషులు వెయిట్ పెరిగే కొద్దీ అంత దేహానికి సంబంధించి ఆకలి ఎక్కువ అవుతుంటుంది. ఆకలి ఎక్కువ కొద్దీ ఆహారం ఎక్కువ తీసుకుంటారు. ఆహారం తీసుకునే కొద్దీ అంత మళ్ళీ ఫ్యాట్ కింద మారిపోతుంటుంది. సో ఈ జీలకర్రలో ఉన్నటువంటి ఈ యొక్క నేను చెప్పినటువంటి ఈ యొక్క పదార్థం యొక్క గుణం ఏంటంటే క్యుమినాల్డిహైడ్ ఈ హార్మోన్ లిప్టిన్ హార్మోన్ ఉత్పత్తిని బాగా పెంచేసేస్తాం. ఆ లిప్టిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. ఆకలి తగ్గిపోతే మనం ఆహారం తక్కువ తీసుకుంటాం. ఆహారం తక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ అయ్యడానికి ఉపయోగపడుతుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అదేవిధంగా ఈ థైమోక్వినాన్ అని చెప్పేసి ఇంకొక రసాయన పదార్థం ఉందమ్మా. ఈ థైమోక్వినాన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే ఈ ఫ్యాట్ను త్వరగా బర్న్ చేసేస్తుందమ్మా. అంటే మెటబాలిజాన్ని వేగవంతం చేసేసి ఫ్యాట్ను త్వరగా బర్న్ అయ్యేందుకు ఈ యొక్క థైమోక్వినాన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎపిజెనిన్, ల్యూటియోలిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. తేనె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా. మంచి పోషణ ఇస్తుంది. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మరి ఆహారం సరిగ్గా తీసుకోకపోతే నీరసంగా ఫీల్ అవుతుంటారు. ఆ నీరసం ఉండదు. పోషకాంశాలు అనేక ఉన్నాయి. ఇందులో వివిధ రకాల రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా శరీరానికి నీరసం రాకుండా ఉండేందుకు శక్తివంతంగా ఉంచేందుకు కూడా ఈ తేనె ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మరి క్షేమదాయకంగా పనిచేస్తుంది. అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే చాలా మందికి ఇంత చిన్న వైద్యంలో పనిచేస్తుందని చెప్పేసి కొంతమందికి సందేహాలు ఉంటాయి. సందేహ నివృత్తి కోసం చెప్పడం జరిగిందమ్మా. ఒంటి బరువు అంతా తగ్గుతుంది. దీంతో పాటు కొంతమందికి ఓన్లీ పొట్ట మాత్రమే పెరిగినా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. తగ్గుతుందమ్మా. శరీరంలో కొవ్వు కణాలు ఏ భాగంలో కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచితమైన ఆ కొవ్వును కరిగించేటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైన రసాయన పదార్థాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మనకు చెప్తున్న సూక్ష్మంలో మోక్షం అని మన పెద్దలు చెప్తుంటారు. ఆ విలువ తెలిసినప్పుడు అది వాడేసి దాని ప్రయోజనం పొందినప్పుడు దాని విలువ తెలుస్తుందమ్మా. అద్భుతం సార్. సో చూసారు కదా ఎంత సింపుల్గా జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో రెగ్యులర్గా మన ఇంట్లో దొరికే వాటిని ఉపయోగించి 3 పూటలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని ఎంతో హెల్తీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చు. మరి ఇటువంటి మరిన్ని చిట్కాల కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.